అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కోడీస్ అని చెప్పి, అంటే కంబైన్డ్ డిఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. దానిలో క్రిమినల్స్ కావచ్చు, మిస్సింగ్ పర్సన్స్ కావచ్చు, ఇలా ఏ అనుమానం ఉన్నా సరే వాళ్ళ డిఎన్ఏ ప్రొఫైలింగ్ పెడతారనమాట. కన్విక్టెడ్ క్రిమినల్స్, అరెస్టెడ్ పర్సన్స్, మిస్సింగ్ పర్సన్స్, ఫోరెన్సిక్ సైన్స్ కోసం. అమెరికాలో, ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాల్లో కోల్డ్ కేసెస్ అని కొన్ని కేసెస్ ఉంటాయి. అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఒక మర్డర్ జరిగో, రేప్ జరిగో, ఆ తర్వాత దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏమీ లేక, ఎందుకంటే అప్పట్లో ఈ ప్రొఫైలింగ్ టెక్నాలజీ కానీ, అప్పట్లో ఈ మోడర్న్ టెక్నాలజీ లేదు కాబట్టి ఆ కేసెస్ అలానే ఫ్రీజ్ అయిపోతాయి. కోల్డ్ కేసెస్ లాగా అంటాం అనమాట వాటిని ఈ మధ్య కొత్తగా డిఎన్ఏ ప్రొఫైలింగ్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఈ కేసెస్ కూడా సాల్వ్ చేస్తున్నారు. ఉదాహరణకి రీసెంట్గా అమెరికాలో గోల్డెన్ స్టేట్ కిల్లర్ అనే ఒక కేసు అనమాట, కాలిఫోర్నియా కేసు ఇది. దీనిలో 1970s 80s మధ్యలో ఒక ఆయన వందల కొద్ది దొంగతనాలు చేశాడు, 50కి పైగా రేపులు చేశాడు, 13 మర్డర్లు చేశాడు. అతను 45 ఏళ్ళు దొరకల. 2018 వరకు దొరకలేదనమాట. అతని పేరు జోసెఫ్ డి యాంజిలో. ఇతను దొరికేశాడు. ఎలా? ఎప్పుడో అతను వదిలిపెట్టిన అతని డిఎన్ఏ క్లూ తర్వాత తరతరాల తర్వాత అతన్ని పట్టించిందనమాట. చాలా లేట్ వయసులో అతని క్రైమ్స్ అన్నింటిలో దొరికాడు. అప్పట్లో అంటే 1970s 80sలో అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోడీస్ అంటే డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంతా చేయలేదు. కానీ చేసిన తర్వాత ఏదో ఎక్కడో జెనెటికల్గా ఎవరో దొరికినప్పుడు కూడా అతను దొరికేశాడు అనమాట.